విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. 14 ఫిబ్రవరి 2024 రోజున వసంత పంచమి ఉండబోతుంది. ఈ వసంత పంచమి రోజున ముహూర్తం ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతమైన ముహూర్తం. ఈ రోజు ప్రత్యేకంగా అంటే ఆ రోజు ప్రత్యేకంగా విద్యార్థులు ఎవరైతే సరస్వతి అమ్మవారిని పూజించుతారో, ఆరాధించుతారో, మంత్ర దీక్ష ఎవరైతే తీసుకుంటారో ప్రత్యేకంగా ఆ రోజు ముహూర్తం ఏదైతే ఉందో చాలా అద్భుతమైన ముహూర్తం అవ్వడం వల్ల విద్యార్థులకి అమ్మవారి ఆశీర్వాదం చాలా సులభంగా లభించి తీరుద్ది. అలాంటి శుభముహూర్త సమయం లోపల శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరపు నుంచలా విద్యార్థుల కోసం అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో వయసు కనుక మీరు గమనించినట్లయితే 8 సంవత్సరాల నుంచి 21 సంవత్సరం వరకు ఎవరైతే చదువుకుంటున్నారు పిల్లలు హెల్త్ పరంగా కావచ్చు, చదువుకున్న చదువు సరిగా అర్థం కాలేకపోవచ్చు, అంటే ఏదైనా ప్రాబ్లం చదువు లోపల ప్రతి ఒక్కరికి ఉంటాయి కాదనట్లేదు. అలాంటి ప్రాబ్లం అంటే ఉన్నా కూడా దాని నుంచి ఈజీగా బయటపడడానికి నీల సరస్వతి కవచం నిర్మితం చేయడం జరగబోతుంది. నీల సరస్వతి కవచం, నీల సరస్వతి అంటే చాలా అంటే అమ్మవారితో ఒక రూపమే. నీల సరస్వతి చాలా సులభంగా భక్తుల్ని అనుగ్రహించే తల్లి. నీల సరస్వతి అమ్మవారిది ఒక రూపం నీల సరస్వతి. ఆ రోజు నిర్మితం చేయడం కవచం జరగబోతుంది. ఎవరైతే వాళ్ళ పిల్లలకి చేయించుకోవాలని అనుకుంటున్నారో కవచం, గోత్రము, పేరు, మా స్టాఫ్ ఈ ఆఫీస్ని కనుక్కోండి. ఆఫీస్ లోపల మీకు ఏవైతే డీటెయిల్స్ చెప్తారో ఇవ్వండి. అని కాస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఉంది, కాస్ట్ మరి అంత ఎక్కువ లేదు. విద్యార్థులు కాబట్టి భవిష్యత్తు లోపల వాళ్ళు మంచి జరిగినట్లయితే తల్లిదండ్రులకు దానికన్నా గొప్ప ఏది ఉండదు. కాబట్టి విద్యార్థుల కోసం చాలా తక్కువ రూపాయల లోపల, తక్కువ అమౌంట్ లోపల మంచి పని చేయడం మా శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరపు నుంచి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరగబోతుంది. మీకు కనుక కావాల్సినట్టయితే కవచాలు కూడా మరి అంత ఎక్కువ లేవు, లిమిటెడ్ లోపల చేయడం జరగబోతుంది. ఆ రోజు ముహూర్తం సూక్ష్మ అంటే మరి అంత పెద్ద ముహూర్తం కాకపోతే చాలా తక్కువ ముహూర్తం లోపల ఎక్కువ చేయడానికి కవచం ప్రయత్నించబోతున్నాము. కానీ తక్కువ కవచాలు స్పష్టంగా జరగడం వల్ల మీకు కనుక అవసరమైనట్లయితే మీరు తప్పకుండా ఆఫీస్ని సంప్రదించండి. కావాల్సినట్లయితే మీరు తీసుకోండి. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము ఒక జన్మ కుండలి విశ్లేషణ చేసుకోబోతున్నాము. జన్మ కుండలి విశ్లేషణ లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఈ జాతకంకి కొన్ని విలువలు ఉన్నాయి అని హోరోస్కోప్ ప్రిడిక్షన్ చేయాల్సిన దాని వెనకాల కారణం ఏదైనా ఉందా అంటే మన ఆస్ట్రాలజీ నాలెడ్జ్ ఇంకా పెరగడం కోసం. ఎందుకంటే చాలా మంది చదువుకుంటారు తప్ప ప్రాక్టికల్గా ఎప్పుడు అభ్యాసం ఉండదు. థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. ఎందుకంటే మీరు పుస్తకాలు చదివిన చదువు వేరు అని ఎప్పుడు దాన్ని ప్రాక్టికల్గా మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తారో ఆ టైంలో దాని అభ్యాసం వేరే ఉంటుంది. కాబట్టి మనం ప్రతిరోజు ఎంతో కాస్త మనము జాతకం చూసుకొని దాన్ని విశ్లేషణ చేయడానికి ప్రయత్నిస్తున్నాము అని ఒక పక్కన ఇక్కడ జాతకుడు సంతృష్టి పొందుతారు, ఒక పక్కన మన అభ్యాసం కూడా చాలా చక్కగా జరుగుతుంటుంటాయి. ఈ జాతకుడు డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ మీరు నోట్ చేసి పెట్టుకోండి. 13 ఆగస్ట్ 2003 లోపల పుట్టారు బాబు. సాయంత్రం అంటే రాత్రి సమయం లోపల 8 గంటల 10 నిమిషాలకి పుట్టాడు. మహారాష్ట్ర సోలాపూర్లో పుట్టారు. ప్రశ్నలు చాలా ఉన్నాయి. ప్రశ్నల కన్నా ముందు ఏంటంటే జాతకం చూసుకోవాలి ఎందుకు అది కూడా తెలుసుకుందాం. చాలా మంది చూస్తుంటది జాతకం చూసే అవసరం ఉందా లేదా. నిజంగా జాతకం చూసుకోవాలండి. ఎందుకంటే జాతకం ఒకటేసారి చూసుకోండి, గట్టి చూసుకోండి అని తెలుసుకోండి. ముందు జాతకం చూసుకొని కేవలం వ్యక్తులు చెప్పిన మాట మీద నమ్మే కన్నా మీ గురించి మీరు తెలుసుకోండి, మీ పట్ల మీ నమ్మకం పెంచుకోండి. జాతకం ఎందుకు చూసుకోవాలి ముందు తెలుసుకోండి. జాతకం ముందేం చెప్పుద్దంటే మన గురించి చెప్పుద్ది. మన గురించి నువ్వు ఎలాంటోడు, నువ్వు ఎలాంటి వ్యక్తి, నీ స్వభావం ఏంటి, నీలో ఉన్న మంచి తత్వాలు ఏంటి, నీలో ఉన్న చెడు గుణాలు ఏంటి. ఇప్పుడు చాలా మంది కనిపిస్తుంటది చెడు గుణాలు కూడా జాతకంలో ఉంటాయంటే ఉండాల్సిందే. జాతకంలో చెడు గుణాలు ఉండాలి, మంచి గుణాలు కూడా ఉండాలి. ఎప్పుడు తెలుసుకోండి జాతకం పరిపూర్ణం సిద్ధి ఎప్పుడు పొందంటే ఆ జాతకం మొత్తం ప్లస్లు కూడా ఉంటాయి, మైనస్లు కూడా ఉంటాయి.
కాబట్టి దీని వెనకాల కారణం ఏంటంటే ప్రతి మనిషి లోపల మొత్తం మంచి కూడా ఎప్పుడు ఉండదు, మొత్తం చెడు కూడా ఎప్పుడు ఉండదు. మీలో ఉన్న మంచిని తెలుసుకోండి, చెడుని ఎప్పుడు వదిలించుకోవడానికి ప్రయత్నించకండి. మంచి పెరుగుతుంటే చెడు ఆటోమేటిక్గా తగ్గుతుంటుంటది. మనం ఏంటంటే చెడు తగ్గడానికి చాలా ప్రయత్నిస్తుంటాం, అది మన ఆలోచన ఆ విధంగా ఉంటుంది. కాబట్టి అలా ఎప్పుడు చేయకండి అని తెలుసుకున్న తర్వాత ఏంటి, ఎప్పుడైతే ప్రతికూల సమయం ఎప్పుడైతే మనకు వచ్చుద్దో ఆ టైం లోపల మనం మన లోపల ఉన్న శక్తిని గుర్తించుకోవాలి, మన పాజిటివ్ మనం గుర్తించుకోవాలి. ఏ విధంగా ఆంజనేయ స్వామిని ఏ విధంగా జాంబవంతుడు ఆంజనేయ స్వామిని ఇచ్చేసాడో, తన శక్తిని గుర్తు చేయించాడో, ఆ విధంగా మన జాతకం కూడా మనల్ని గుర్తు చేస్తుంటది. నీలో ఇది పాజిటివ్ ఉంది, నువ్వు ఈ విధంగా కూడా పోరాడగలుగుతావు, అది మనకు ప్రోత్సాహం ఇచ్చుద్ది. తప్ప నీ టైం బ్యాడ్ ఉంది, నువ్వు ఇలాగే ఉంటావు, నీ దరిద్రము, అలాంటి శబ్దాలు ఉపయోగించకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే కస్టమర్స్ అంటే క్లయింట్స్ ఎవరైతే ఉంటారో మా పట్ల కేవలం ఒక హోప్స్ పెట్టుకొని వస్తుంటారు, పాజిటివ్ హోప్స్. మేము అప్పుడు కూడా నీ జాతకం అలాంటిది ఇలాంటిది అనే కన్నా నీలో ఉన్న మంచి విషయాలు చెప్పడం ప్రయత్నించినట్లయితే నీకు ఒక శక్తి వచ్చుద్ది. ఆ టైంలో నువ్వు దాన్ని పోరాడే శక్తి పొందడం వల్ల పరిస్థితి ఎంత ఇదైనా అవ్వండి, మీరు అప్పుడు ఆ పరిస్థితిని పోరాడగలుగుతారు. అలాగే ఈ జాతకంలో కూడా ఒక యోగం ఉంది. ఆ యోగం మనకి పైన అంత బాగా కనిపిస్తుంటది, కానీ లోపల చాలా ఇది ఉంది, రహస్యం ఉంది. తెలుసుకుందాం పదండి. జాతకుడి లగ్నం కనుక చూసుకున్నట్లయితే కుంభ లగ్నం, రాశి కుంభరాశి. ఎప్పుడు తెలుసుకోండి, రాశి అలాగే లగ్నం ఎప్పుడైనా ఒకటై ఉన్నట్లయితే అప్పుడు ఆ వ్యక్తి పైన తత్వం మొత్తం ఒకటే ఉంటది. ఇప్పుడు కుంభరాశి తత్వం వాయుతత్వం, కుంభరాశి ఇది దీని రాశాధిపతి లగ్నాధిపతి శనిదేవుడు అవుతాడు. అంటే ఈ జాతకుని పైన మొత్తం ప్రభావం శనిదేవునిదే ఉంటది. జాతకుని పైన లైఫ్ లోపల మొత్తం శనిదేవుని ప్రభావమే ఉంటది. ఇప్పుడు శనిదేవుడు ఎక్కడున్న లగ్నాధిపతి రాశి నుంచలా అంటే లగ్నం నుంచలా పంచమ స్థానంలో ఉన్నాడు. డిగ్రీ 14 డిగ్రీలో ఉన్నాడు. 14 డిగ్రీ చాలా మంచి డిగ్రీ. ఎప్పుడు తెలుసుకోండి, జాతకంలో ఎవరిదైనా కావచ్చు. 12 డిగ్రీ నుంచి 18 డిగ్రీలో కనుక గ్రహాలు ఉన్నట్లయితే ఇది చాలా మంచి పొజిషన్. చాలా మంచి పొజిషన్. ఈ జాతకం లోపల లగ్నాధిపతి బలంగా ఉన్నాడు. పాయింట్ తెలుసుకోండి ఏంటంటే ఇది కుంభరాశి వారికి ఎప్పుడు చాలా కోరికలు ఎక్కువ ఉంటాయి. కుంభరాశి, కుంభ లగ్నం ఎవరైనా కావచ్చు, వీళ్ళ దగ్గర కోరికలు చాలా అద్భుతంగా ఉంటాయి, వీళ్ళ దగ్గర క్రియేటివిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. అని వీళ్ళ కోరికలకి ఎప్పుడు హద్దు ఉండదు. కానీ భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరం వీళ్ళ దగ్గర ఏంటంటే, వీళ్ళ దగ్గర నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అది ఇతరుల దగ్గర అంత ఉండదు, అంత వీళ్ళ దగ్గర ఉంటుంది. కుంభరాశి వారు కావచ్చు, కుంభ లగ్నం కావచ్చు, వీళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ ఇతరుల దగ్గర అంత ఈజీగా కనిపించదు. మీ జాతకంలో కనుక కుంభరాశి కనుక చంద్రుడు ఉన్నట్లయితే మీరు తెలుసుకోండి, మీకు దేని గురించి అడిగినా మీరు చాలా ఈజీగా చెప్పగలుగుతారు. సినిమా గురించి అడిగినా, స్పోర్ట్స్ గురించి అడిగినా, న్యూస్ గురించి అడిగినా, పాలిటిక్స్ గురించి అడిగినా, దేని గురించి అడిగినా కూడా మీరు చాలా ఈజీగా చెప్పగలుగుతారు. అలానే మీరు దానికన్నా ముందు అభ్యాసం చేసి ఉంటారా, దాని గురించి ప్రాక్టీస్ చేశారంటే అలా కూడా కాదు. ఇది ఒక భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం కుంభ లగ్నం, కుంభ రాశి వారికి. కాబట్టి ఇలాంటి జాతకు లైఫ్ లో ఒక విషయం తెలుసుకోండి, మీ దగ్గర చాలా క్రియేటివిటీ ఉంది, మీ దగ్గర మీకు అన్నీ తెలుసు, కానీ హ్యాండిల్ చేయలేకపోతుంటారు. మీ నాలెడ్జ్ అవతల వారికి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంటది. మీ నాలెడ్జ్ చాలా మందికి పనికొస్తుంది, మీకు తప్ప. కుంభరాశి, మకర రాశి ఎప్పుడు కింగ్ కారు, కానీ కింగ్ మేకర్ అవుతారు. కుంభరాశి, మకర రాశి ఎప్పుడు కింగ్ కారు, కానీ కింగ్ మేకర్ తప్పకుండా అవుతారు. కానీ వీళ్ళ లైఫ్ లో ఒక ప్లస్ పాయింట్ ఏదైనా ఉందా అంటే ఒకటి ఏంటది, వీళ్ళు అనుకున్న ప్రతి కోరిక నెరవేరుద్ది. ఇక్కడ జాతకునికి ఏంటంటే కుంభలగ్నం, కుంభరాశి మొత్తం శనితత్వం అవ్వడం వల్ల లైఫ్ లోపల అన్ని సమయానికి అస్సలు దక్కవు. ఎందుకలా అంటే శనిదేవుని కారక తత్వం ఏంటంటే ఏది అంత తొందరగా ఇవ్వడు. చాలా 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 వెయిట్ చేసిన తర్వాత, దాని గురించి ఆశలు చంపుకున్న తర్వాత అప్పుడు శనిదేవుడు మీకు తెచ్చిస్తాడు. అప్పుడు దాంతో మీరు సంతృప్తి పొందుతారా పొందరంటే అది మీ వ్యక్తిత్వం మీకు వదిలేస్తారు. అది మీ శనిదేవుడు ఆ రకంగా ప్రయోగం చేస్తుంటాడు. అని శనిదేవుడు మీరు ఒక చూసుకొని లగ్నాధిపతి పంచమ స్థానంలో ఉండడం అంటే ఏంటంటే లగ్నం చాలా పాజిటివ్, చాలా కోరికలు, చాలా బలంగా నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి విషయం గురించి చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. వీళ్ళ దగ్గర నాలెడ్జ్ ఇతరుల దగ్గర అంత ఈజీగా కనిపించదు. వీళ్ళ దగ్గర తీసుకున్న కన్సల్టెన్సీ ఎవరైనా కావచ్చు, వాళ్ళ లైఫ్ లోపల ముందుకెళ్ళిన వారే ఉంటారు. కానీ లగ్నాధిపతి పంచమ స్థానంలో ఉండడం వల్ల మరీ ఎక్కువ డబల్ జ్ఞానం ఇంకా పెరుగుద్ది.
వీళ్ళ లైఫ్ లోపల మీరు కొందరు గమనించే ఉంటారు, వాళ్ళు లైఫ్ లోపల ఎక్కువ అనుభవాలు తీసుకోరు, పక్క వాళ్ళు చూసుకొని నేర్చుకుంటారు, పక్క వాళ్ళ జీవితాన్ని చూసుకొని నేర్చుకుంటారు. అలాంటి స్థాయి లోపల లగ్నాధిపతి పంచమ స్థానంలో ఉన్నట్లయితే ఇది 100% జరుగుద్ది. ఈ జాతకుడు, ఇలాంటి జాతకులు ఎప్పుడు కూడా బుద్ధితో అవతల వ్యక్తిని గెలుస్తారు. బుద్ధితోటి కొందరు బలంతో గెలుస్తారు, కొందరు బుద్ధితో గెలుస్తారు, కొందరు ఎమోషన్స్ తో గెలుస్తారు అవతల వ్యక్తిని. కానీ లగ్నాధిపతి పంచమ స్థానంలో ఉన్నట్లయితే అబ్సల్యూట్లీ వీళ్ళు బుద్ధితోటి అవతల వ్యక్తిని గెలుస్తారు. అవతల వ్యక్తి బలహీనత ఏది దాన్ని పసిగట్టి అప్పుడు దాంతో వీళ్ళు వ్యాపారం చేస్తారు. వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళకి చేయాల్సుకున్న పని ఏదైనా ఉన్నట్లయితే అది తప్పకుండా చేయించుకుంటారు. ఇక్కడ పాయింట్ తెలుసుకొని, లగ్న స్థానం లోపల చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు కనుక చూసుకున్నది షష్టాధిపతి లగ్నంలో ఉండడం వల్ల అని పరాక్రమాధిపతి, అదే రకంగా కర్మాధిపతి అదే రకంగా పరాక్రమాధిపతితో లగ్నంలో చంద్రుడు ఉండడం వల్ల ఇది చాలా బుద్ధిమత్త యోగం, చాలా బుద్ధిమత్త యోగం. ఎందుకంటే లగ్నంలో కుజుడు ఉన్నట్లయితే ఇది చాలా పరాక్రమంకి సూచన అని. కుజుడు అగ్నితత్వ కారకుడు. రాశి కుంభరాశి, వాయుతత్వ రాశి లోపల అగ్నితత్వ గ్రహం కనుక వచ్చినట్లయితే ఆ వ్యక్తి చాలా తొందరగా షార్ట్ టెంపర్ ఉంటుంటారు. కోపం చాలా విపరీతంగా చాలా ఈజీగా వచ్చుద్ది. మళ్ళీ ఎంత కోపం వచ్చుద్ది అంత తొందరగా శాంతం అవుతారా అంటే తప్పకుండా. వీళ్ళకి ఎంత తొందర కోపం వచ్చుద్దో అంతే తొందరగా శాంతం అవుతారు. కానీ వీళ్ళేంటంటే ఎప్పుడు పగ పెట్టుకోరు, ఎప్పుడు అవతల వ్యక్తి మొత్తం చెడిపోవాలి అలాంటి పగలు పెట్టుకోరు. ఏది ఉన్నట్లయితే మొహం పైన చెప్తారు, నీకు నచ్చినా నచ్చకపోయినా అది నీ కర్మ అనుకొని వదిలేస్తారు వీళ్ళు. కానీ వీళ్ళు ఏముందో మొహం పైన చెప్తారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులకి లైఫ్ లోపల శత్రువులు చాలా ఎక్కువ ఉంటుంటారు. ఇలాంటి స్థితి వల్ల శత్రువులు ఎక్కువ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే పరాక్రమాధిపతి లగ్నంలో రావడం, కర్మాధిపతి లగ్నంలో రావడం, ఇది మొత్తం ఏంటంటే ఇది ఒకటి తెలుసుకోండి. కర్మాధిపతి పరాక్రమాధిపతి డిగ్రీ కూడా 14 ఉండడం వల్ల ఈ గ్రహం కుజుడు దగ్గర కూడా చాలా మంచి బలం ఉంది, యువ బలం. దీన్ని కూడా చాలా మంచి బలం అంటారు. కుజుడు బలం అలాగే శని బలం కనుక గమనించినట్లయితే ఇలాంటి వ్యక్తులు ఎప్పుడు టెక్నాలజీతో చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఇంజనీర్, ఈ జాతకుడు ప్రస్తుతానికి ఇంజనీర్ చేస్తున్నాడు. ఎందుకంటే ఎవరి జాతకంలో చూడండి శనితో పాటు కుజుని సంబంధం ఏ విధంగా ఉన్నా, జాతకంలో బలాబలాలు క్షేమంగా ఉన్నా కూడా ఆ వ్యక్తి ఇంజనీర్ ఫీల్డ్ లో కనుక వెళ్ళినట్లయితే చాలా మంచి కెరీర్ అయితే ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ అబ్బాయికి కొన్నిసార్లు కెరీర్ పైన అంత ఆసక్తి అయితే ఉండదు. ఎందుకలా? లగ్న స్థానం నుంచి చతుర్థ స్థానంలో రాహు ఉచ్చ రాశిలో ఉన్నాడు. రాహు ఉచ్చ రాశిలో ఉండడం వల్ల జాతకుడు చాలా కంఫర్ట్ లోపల ఉన్నాడు. ఎప్పుడు తెలుసుకోండి, కర్మస్థానంలో కేతు ఉన్నట్లయితే కంఫర్ట్ జోన్ వదిలేసి బయటికి రావాలి. కంఫర్ట్ జోన్ ఫ్యామిలీ జాతకుని చాలా కంఫర్ట్, జాతకునికి చాలా కంఫర్ట్. నేను ఇలా చెప్పడానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉందా అంటే చాలా పెద్ద కారణాలు ఉన్నాయి. ఎందుకంటే చతుర్థాధిపతి జాతకంలో షష్ఠ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు చతుర్థాధిపతి షష్ఠ స్థానంలో ఉండడం వల్ల ఫ్యామిలీ నుంచైనా జాతకునికి చాలా సహయోగం అయితే దక్కుద్ది. కానీ జాతకునికి తెలిసి తెలియక ఫ్యామిలీతో పాటే చాలా వైరం కూడా ఉంటది. అదొకటి తెలుసుకోండి పాయింట్. కానీ ఇక్కడ శుక్రుడు అస్తగత్వంలో ఉన్నాడు. అనే డిగ్రీ కనుక చూసుకుని చాలా బాల అవస్థలో ఉన్నాడు. చాలా తక్కువ అవస్థ, చిన్నపిల్లల విధంగా ఆ రకంగా. కానీ ఈ కుంభ లగ్నానికి తులారాశి భాగ్యస్థానం అవుతుంది. భాగ్యాధిపతి షష్ఠ స్థానంలో ఉండడం వల్ల జాతకునికి లైఫ్ లోపల సక్సెస్ కావాలంటే చాలా రిస్క్ తీసుకోవాలి, చాలా స్ట్రగల్ చేయాలి. ఈ పాయింట్ తెలుసుకోండి. జాతకుని దగ్గర ప్లస్ బుద్ధిమతి చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఈజీగా అన్ని తెలుసుకోగలుగుతాడు, అవతల వ్యక్తిని బుద్ధితోటి గెలవగలుగుతాడు. ఇన్ని గుణాలు ఉన్నా కూడా భాగ్యాధిపతి షష్ఠ స్థానంలో ఉండడం దీని వెనకాల కారణం ఏదైనా ఉందా అంటే అబ్సల్యూట్లీ ఉంది. ఏంటంటే ఇంత బుద్ధిమత్త ఉన్నా కూడా ఇలాంటి వ్యక్తులు మామూలు వ్యక్తులు అయితే ఉండరు. ఒక స్థాయిని ఎదిగే వ్యక్తులు చాలా లైఫ్ లోపల ఎక్కువ కష్టాలు చేయాల్సి వస్తుంది, కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ జాతకు లైఫ్ లోపల ఎంత స్ట్రగల్ చేస్తాడో, ఎంత కంఫర్ట్ జోన్ వదిలేస్తాడు. ఎందుకంటే రాహు చతుర్థ స్థానంలో ఉన్నట్లయితే కంఫర్ట్ చాలా ఈజీగా వీళ్ళకి దక్కుద్ది, ఫ్యామిలీ మొత్తం వీళ్ళకి సపోర్ట్ గానే ఉంటది. కానీ జాతకుడు వ్యక్తిగత కెరీర్ పరంగా అంత అనుకూలంగా దీని ప్రభావం చెప్పుకోలేము. ఎందుకంటే ఈ కర్మస్థానంలో కేతు ఉండడం వల్ల కేతు పని ఏంటంటే ఒక్క చోటు ఎప్పుడు స్థిరంగా ఉండనివ్వడు. కెరీర్ పరంగా కావచ్చు, ప్రేమ జీవితం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇన్సూరెన్స్ వాట్ ఎవర్ దట్, ఏదైనా మీరు దేని గురించి అనుకోండి, చేసే పని కూడా కొన్నిసార్లు వీళ్ళు మధ్యలోనే వదిలేస్తారు. బద్ధకమా అనుకోండి, మీరు దాన్ని నచ్చకపోవడం కూడా అనుకోండి, మధ్యలోనే వదిలేస్తారు, నాకు నచ్చలేదు అంటారు. వీళ్ళకి నచ్చింది ఏదైనా ఉందా అంటే వాళ్ళకు కూడా తెలీదు. ఎందుకంటే పంచమ స్థానంలో శనిదేవుడు ఉన్నాడు. శని ఏం చేస్తున్నాడు ఎప్పుడు తెలుసుకోండి. పంచమ స్థానంలో శని ఉన్నా కూడా శని ఎప్పుడు ఒక తత్వం ఏంటంటే
తనకు తాను తొందరగా తెలుసుకొని ఇవ్వడు. తనకు తాను తొందరగా తెలుసుకొని ఇవ్వడు. కాబట్టి ప్రాబ్లం ఏమవుతుందంటే జాతకు లైఫ్ లోపల ఒక్క చోటు ఎప్పుడు స్థిరంగా ఉండడు. ఇక్కడ ఈ జాతకం తెలుసుకున్న తర్వాత జాతకానికి ప్లస్ ఏదైనా ఉందా అంటే చాలా మంచి ప్లస్ ఉంది. ఎందుకంటే ఏ పని కూడా మొదలు పెట్టిన తర్వాత మధ్యలో అస్సలు వదిలేయకూడదు. అది ఏ పనైనా కావచ్చు, మధ్యలో అస్సలు వదిలేయకూడదు. అని కర్మాధిపతి పరాక్రమాధిపతి లగ్నంలోనే ఉండడం వల్ల గొప్ప విషయం ఏంటంటే వీళ్ళు సెల్ఫ్ మేడ్ పర్సన్ ఉంటారు. సెల్ఫ్ మేడ్ పర్సన్ అంటే అవతల వ్యక్తి కన్నా నేను గొప్ప చూపించుకోవడానికి, అవతల కన్నా వ్యక్తి కన్నా నేను చాలా మంచి కష్టపడుతున్నా చూపించుకోవడానికి, అవతల వ్యక్తి కన్నా నేను చాలా బుద్ధిమత్త ఎక్కువ ఉంది చూపించడానికి. ఇవన్నీ కారణాలు కుజుడు. ఈ కుజుడు చాలా తొందరపాటు కూడా చేస్తుంటాడు. ఎందుకంటే ఒక ఒక పండు పండడానికి చాలా టైం పట్టుద్ది. వీళ్ళ లైఫ్ లోపల ఏంటంటే తొందరపాటు వల్ల అన్ని కోల్పోతుంటారు. తొందరపాటు ఎప్పుడు చేయకూడదు, కోపం ఎప్పుడు ఎక్కువ పెంచుకోకూడదు. ఒకవేళ కోపం వచ్చినా సరే దిగమించుకోండి, కోపం వచ్చినా సరే దిగమింగండి. ఇంకో పాయింట్ ఏంటంటే మీకు ప్రతిసారి చెప్తుంటే జ్యోతిష సూత్రం లోపల ఎప్పుడు కూడా కుజుంతో పాటు దేవగురు బృహస్పతి సంబంధం ఉన్నట్లయితే, కుజుంతో పాటు దేవగురు బృహస్పతి సంబంధం ఉన్నట్లయితే ఇలాంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబం లోపల, వాళ్ళ ఫ్యామిలీ లోపల ఒక మంచి స్థాయి పేరు సంపాదించిన వ్యక్తి అయి ఉంటారు. ఇలాంటి వ్యక్తులు జ్ఞానంతో యుద్ధం గెలుస్తారు, జ్ఞానంతో బుద్ధితో యుద్ధం గెలుస్తారు. ఇక్కడ తెలుసుకోండి, ఇక్కడ బుధుడు లగ్నంలో కుజుడు, ఇక్కడ బుధుడు లగ్నంలో కుజుడు పంచమాధిపతి జాతకంలో సప్తమ స్థానంలో ఉన్నాడు. పంచమాధిపతి జాతకంలో సప్తమ స్థానంలో ఉన్నాడు. పరాక్రమాధిపతి లగ్నంలో ఉండి పంచమ స్థానం చూస్తున్నాడు. అంటే బుద్ధి బలంతో జాతకుడు లైఫ్ లోపల ఏదైనా సాధించగలుగుతారు. కేవలం బుద్ధి బలం ఎక్కువ పెంచుకోవాలి. మనసుతో ఎక్కువ ఎమోషన్స్ కనుక అయినట్లయితే, మనసు మాట ఎక్కువ విన్నట్లయితే మనసు మనకి చాలా చాలా లాసెస్ చేస్తుంటది. ఎందుకంటే అది తెలుసుకోండి, షష్టాధిపతి లగ్నంలో కనుక వచ్చినట్లయితే ఇది అంత అనుకూల యోగం కాదు. జాతకుడు ఎప్పుడు ఎవరికి చూసినా శత్రు రకంగానే అనుకుంటుంటారు. అని వీళ్ళు ఇతరులకు శత్రువులు కాదు, ఇతరులే వీళ్ళకి శత్రువులు అనిపిస్తుంటారు. ఇది ఒక పాయింట్ తెలుసుకోండి. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ బుధుడు ఏదైతే ఉన్నాడో దేవగురు బృహస్పతితో ఉన్నాడు. చాలా మొండి, అనుకున్న సాధించే వరకు పనిని మధ్యలో అస్సలు వదిలే, అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఒక టార్గెట్ ఇవ్వాలి. ఈ టార్గెట్ ఇది కనుక చేసినట్లయితే నీకు ఇది ఇవ్వగలుగుతాము, ఇది నువ్వు చేస్తే నీకు ఈ బహుమానం దక్కుద్ది. అలాంటి పరిస్థితి కనుక మీరు ఈ జాతకునికి ఏదైనా కెరీర్ పరంగా చూపించినట్లయితే జాతకుడు చాలా పట్టుదలతో చేయగలుగుతాడు. ఎందుకంటే బుధుడు అలాగే దేవగురు బృహస్పతి యుతి కలయిక ఉంది, దానిపైన కుజుడు సంబంధం ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఇది జరుగుతూనే ఉంటుంటది. నేను మళ్ళీ చెప్తున్నా, బుధుడు అలాగే దేవగురు బృహస్పతి ఎప్పుడు కూడా కంజక్షన్ లేకపోతే దృష్టి సంబంధం దృష్టి సంబంధం కనుక ఉన్నట్లయితే వీళ్ళు చాలా జ్ఞాని, వీళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ ఇతరుల దగ్గర ఉండదు. ప్రతి విషయాన్ని చాలా ఈజీగా అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు. అడ్జస్ట్మెంట్ లైఫ్ లోపల చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎవరికైనా అవ్వచ్చు. ఈ జాతకుడి దగ్గర లైఫ్ లోపల అడ్జస్ట్మెంట్ ఉంది, కానీ బద్ధకం కూడా అంతే ఉంది. ఎందుకంటే ఇక్కడ దేవగురు బృహస్పతి అస్తంగత్వంలో ఉన్నాడు. దేవగురు బృహస్పతి 3 డిగ్రీ లోపల అస్తంగత్వంలో ఉన్నాడు. మీరు కనుక చూసుకుంటే గురు కూడా బాలావస్థ లోపలే ఉన్నాడు. కాబట్టి ఇది మంచి విషయమే కాదనట్లేదు, కానీ గురు దగ్గర పవర్ అంత లేదు, బలం ఎక్కువ లేదు. జాతకుడు గురు బలం పెంచుకోవాలి. ఎందుకలంటే ఈ ధనాధిపతి, ఈ ఏకాదశాధిపతి కుంభలగ్నం వారికి, కుంభరాశి వారికి దేవగురు బృహస్పతి ధనకారకుడు అవుతాడు. ఈ దేవగురు బృహస్పతి పంచమ దృష్టి లాభస్థానం పైన, అదే రకంగా ప్రత్యేకంగా చూసి సప్తమ దృష్టి లగ్నం పైన, అని ఇంకో పాయింట్ ఏంటంటే 9వ దృష్టి దీనిపైన అంటే పరాక్రమ భావం పైన ఉండడం వల్ల లైఫ్ లోపల వీళ్ళకి ఎప్పుడు డబ్బు తక్కువ పడదు. లైఫ్ లోపల ఎప్పుడు డబ్బు తక్కువ పడదు. కానీ ఒక విషయం ఏంటంటే వీళ్ళు డబ్బు కోసం ఎప్పుడు వెనక పడరు. వీళ్ళు కేవలం పేరు కోసం వెనక పడతారు. పేరు, అవతల వ్యక్తి కన్నా నేను చాలా గొప్పని కంపారిజన్ తోటి వీళ్ళు చాలా చాలా వెనక పడుతుంటారు. ఎప్పుడు కూడా వీళ్ళు డబ్బు వీళ్ళొక మాట చెప్తాను తెలుసుకోండి. ఈ భావాల గురు సంబంధం కనుక ఉన్నట్లయితే వీళ్ళు కేవలం పేరు కోసమే చాలా ఇది అవుతుంటారు. ఒకవేళ పేరు వచ్చినట్లయితే డబ్బు ఆటోమేటిక్గా వచ్చుద్ది. నేను మళ్ళీ చెప్తున్నా, బుద్ధితో ఆలోచించే వ్యక్తి వేరేలా ఉంటాడు, కమర్షియల్ గా ఆలోచించే వ్యక్తి వేరేలా ఉంటారు. వీళ్ళు బుద్ధితో ఆలోచించే వ్యక్తి, బుద్ధితో బ్రతికే వ్యక్తి, వీళ్ళు బుద్ధిజీవి. కానీ ఇప్పుడు మీకు అనిపించవచ్చు ప్రస్తుతానికి అంత అనుకూలంగా లేదు కుంభరాశి వారికి ప్రస్తుతానికి సమయం అంత అనుకూలంగా లేదు. ఇంకో పాయింట్, దానికన్నా ముందు ఒక పాయింట్ చెప్తాను తెలుసుకోండి. రవి అలాగే శుక్రుడు షష్ఠ స్థానంలో ఉండడం వల్ల జాతకునికి ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి.
గుప్తంగా స్థానం నుంచి ఒక ప్రాబ్లం, లైఫ్ టైం ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే గుప్తంగా మన శరీరంలో ఒక గుప్తంగా స్థానం ఉంటుంది. ఆ స్థానానికి సంబంధించిన ఒక ప్రాబ్లం ఉంటుంది. జాతకుడు ఎక్కువ అంటే ఎక్కువ మసాలా వస్తువులు అస్సలు తినకూడదు. ఎక్కువ అంటే ఎక్కువ మసాలా వస్తువులు అస్సలు తినకూడదు అని ప్రస్తుతానికి జంక్ ఫుడ్స్ ఏవైతే ఫుడ్స్ ఉన్నాయో బయట పదార్థాలు ఎక్కువ తినకూడదు. ఎలా పడితే అలా కనుక తినట్లయితే భవిష్యత్తులో కడుపు అంటే స్టొమక్ కి సంబంధించిన ఒక ప్రాబ్లం 100% నిర్మితం అవుతుంది. 100% ఇది రాసి పెట్టుకోండి మీరు. స్టొమక్ కి కడుపుకు సంబంధించిన ఒక ప్రాబ్లం నిర్మితం అవుతుంది అని గుప్తంగా స్థానం ఉంచేదో ఒక ప్రాబ్లం జాతకునికి ఉండి తీరుద్ది. ఇంకో పాయింట్ అంటే షష్ఠ స్థానం రవి ఉండడం వల్ల ఫాదర్ తో పాటు కాస్త చిన్న చిన్న క్లాషెస్ అవుతుంటాయి. చిన్న చిన్న అవుతాయి, మరి అంత ఎక్కువ అనుకోకండి, చిన్న చిన్న అవుతుంటాయి. కానీ ఈ రవి షష్ఠ స్థానంలో ఉండడం వల్ల జాతకుడు అంత తొందరగా ఓటమిని ఒప్పుకోడు. అంత తొందరగా అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోడు. ఈ జాతకం లోపల ఏదైనా బుద్ధి, చాలా బలము, చాలా పగ, కసి కనిపించింది ఏదైనా ఉందట్లయితే అదొకటి రవి దగ్గర కసి చాలా ఎక్కువ ఉంది షష్ఠ స్థానంలో కూర్చొని. ఎందుకంటే ఈ దాంపత్య జీవితానికి కాస్త ప్రతికూలంగా అనుకోవచ్చు, కానీ వ్యక్తిగతంగా కెరీర్ పరంగా ఓటమిని అంత ఈజీగా ఒప్పుకోరు. వీళ్ళకేంటంటే ముందు ఒకటి కనిపించాలి, ఒకటి వెలుగు కనిపించాలి, వీళ్ళు పరిగెడతారు. ముందు అంత చీకటి కనబడితే వీళ్ళు అక్కడనే కూర్చుంటారు. కాబట్టి వీళ్ళు జాతకుడి దగ్గర ఒక ఏంటి ప్రస్తుతానికి దశ కూడా ఆ రకంగానే ఉంది. ఎందుకంటే గురు మహాదశ నడుస్తుంది. ఈ గురు మహాదశ 2027 వరకు ఉండబోతుంది. అందులో చంద్ర అంతర్దశ నడుస్తుంది. 2023 నుంచి అలా 2024 మే వరకు చంద్ర అంతర్దశ ఉండబోతుంది. ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే గురు అలాగే చంద్రుని సమసప్తక సంబంధం ఉండడం వల్ల జాతకుడు ప్రస్తుతం ఇప్పుడు కాదు, లాస్ట్ 1 year నుంచి జాతకుడు తనకు తాను అర్థం చేసుకోవడానికి చాలా ప్రయత్నించుతున్నాడు. కానీ ఈ ప్రయత్నంలో సఫలం అవుతాడా అవ్వడా అంటే గోచరం లోపల ఈ కుంభరాశి వారికి ఏళ్నాటి శని ప్రభావం నడుస్తుంది. ఏళ్నాటి శని ప్రభావం నడవడం వల్ల అని బై బర్త్ జాతకంలో శని పంచమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి డిసిజన్స్ ఏవైతే ఉన్నాయో ఆలోచించే క్షమత అది అంతా పని చేయట్లేదు. 2024 మే తర్వాత ఒక మంచి టైం అయితే మొదలుపోతుంది. 2024 అంటే ఈ సంవత్సరం మే తర్వాత ఒక మంచి సమయం అయితే మొదలు కాబోతుంది అని 2024లో ఈ సంవత్సరమే మే తర్వాత ఒక మంచి ప్రయోజనం కూడా జాతకుడు చేయబోతున్నాడు. ఒక మంచి రీసెర్చ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వ్యక్తిగతంగా డెవలప్ అవ్వడానికి జాతకుడు చాలా ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో విజయం కూడా తప్పకుండా సాధించుతాడు. ఇంకో పాయింట్ తెలుసుకోండి, ఎప్పుడైతే ఈ కుజ అంతర్దశ మొదలవుతుందో ఆ టైం లోపల జాతకునికి ప్రత్యేకంగా పేరు ప్రఖ్యాతలు చాలా ఈజీగా పొందగలుగుతారు. కానీ ఇదే టైం లోపల కోపాన్ని కూడా దిగమింగాలి. ఇదే టైంలో కోపాన్ని కూడా నియంత్రించుకోవాలి. అదే టైం లోపల కాస్త నాన్నగారితో పాటు చిన్న చిన్న క్లాషెస్ అయ్యే అవకాశం ఉంది. అని కెరీర్ పరంగా కనుక చూసుకున్నట్లయితే కెరీర్ని మీరు కనుక గ్రోత్ ముందుకు తీసుకెళ్లాలనుకున్నట్లయితే కంఫర్ట్ జోన్ని వదిలేసి ముందుకెళ్ళండి. ఇక పరిహారాలు కనుక చూసుకున్నట్లయితే ఒక పాయింట్ తెలుసుకోండి, జాతకుడు ప్రతిరోజు శివాభిషేకం చేయాలి. ఎందుకంటే లగ్నంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి. ఇంకోటి ఏంటంటే ప్రతి శనివారం ఉపవాసం చేయాలి. ఎందుకంటే లగ్నాధిపతి రాశాధిపతి శని అవ్వడం వల్ల శని బలం ఆల్రెడీ ఉంది. కానీ శనిదేవుడు మంచి ఎక్కువ విషయం చెప్తాను, శని చాలా లేట్గా ఇచ్చిన చిరకాలంగా ఉన్నట్టు ఇస్తాడు. శనిదేవుడు ఫలితాలు ఏవైనా కావచ్చు, ఆ దాంపత్య జీవితం కావచ్చు, సంతానం కావచ్చు, కెరీర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవ్వడానికి లేట్ అవుతుంది కానీ చిరకాలంగా ఉండేటట్టు ఇస్తాడు. పేరు కూడా అదే రకంగా ఉంటుంది. శని బలం అంటే ప్రతి శనివారం ఉపవాసం చేయాలి, ఆంజనేయ స్వామి ఎక్కువ ఆరాధన చేయాలి. మూడోది గురు బలం పెంచుకోవాలి. ఎక్కువ అంటే ఎక్కువ డబ్బు తక్కువ పడకూడదు అంటే గురు బలం పెంచుకోవాలి. గురు లగ్నంలో అంటే లాభాధిపతి, అదే రకంగా ధనాధిపతి అవ్వడం వల్ల ఎక్కువ అంటే ఎక్కువ మీరు గురు బలం పెంచుకోలేదు లైఫ్ లోపల డబ్బు ఎప్పుడు తక్కువ పడదు. ఇప్పుడు గురు బలం పెంచుకోవడానికి చాలా రెమెడీ చెప్పాను నితపూర్వం, అవి చూసి పెంచుకోవడానికి మీరు ప్రయత్నించండి. రేపటి రోజున మనం ఇంకొక జాతకం గురించి తెలుసుకోబోతున్నాము. ఆ జాతకంలో గొప్పతనం ఏంటంటే జాతకుడి దగ్గర చాలా కోట్లు ఉన్నాయి కానీ జాతకుడి దగ్గర ఒక్క రూపాయి ఉండదు. కోట్లు ఉన్నాయి కానీ జాతకుడి దగ్గర అంత అధికారం అయితే ఉండదు. అది ఎందుకు, ఏ విధంగా, జాతకంలో ఏ గ్రహ యోగాల వల్ల జరిగింది మనం రేపటి రోజున తెలుసుకుందాం. రేపటి రోజు కాకపోయినైతే ఎల్లుండి తెలుసుకుందాం. కానీ ఈ జాతకంలో ప్లస్ చాలా ఉంది. జాతకం చాలా మంచిగా ఉంది. కేవలం బుద్ధి బలాన్ని పెంచుకోండి, మనసుని ఎక్కువ ప్రోత్సహించకండి. మనసు కనుక మీరు ప్రోత్సహించినట్లయితే మీరు పతనమయ్యే అవకాశం చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. ఎందుకంటే కొంచెం తెలుసుకోండి, చంద్ర కుజ సంయోగం ఇది లక్ష్మీ యోగం అంటారు. దీన్ని లక్ష్మీ యోగం లగ్నంలో ఉండడం వల్ల మీరు ఎక్కడున్నా, ఏ విధంగా ఉన్నా, మీరు కుటుంబ పరంగా అంటే కుటుంబానికి మీరు ఒక మంచి తోడు అనుకోండి. కానీ ఈ చంద్రం మనసు మాట కనుక మీరు ఎక్కువ విన్నట్లయితే మీ లైఫ్ లోపల మీరు చాలా కిందికి అయితే వచ్చి తీరుతుంటారు. బుద్ధి బలాన్ని పెంచుకోండి,
కెరీర్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టండి, మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్తారు. గోచరం లోపల గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. ఈ చెప్పిన 3 పరిహారాలు చేయండి, బాగుంటారు. శ్రీమాత్రే నమః.